ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం. కృతికర్త చిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 230వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, శల్యపర్వానికి ఇది 13వ రోజు. నేటి వరకు మనం భీమ దుర్యోధనుల యొక్క గద యుద్ధానికి సన్నద్ధులైనటువంటి సన్నివేశాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం. వారిద్దరూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉన్నారు. భీముడు పరిహసించాడు. నీకోసమే చూస్తున్నానయ్యా, మీ నాన్న ధృతరాష్ట్రుడు కుమిలిపోవాలి, రా, నీ సంగతి ఏదో చూస్తానన్నాడు. దుర్యోధనుడు అంటాడు, మాటలతో బెదిరిస్తున్నావు. కుంటుపడనటువంటి భుజబలంతో దుర్యోధనుడిదే అనాయాసంగా నిన్ను చంపేస్తాడు. మాటలు మాని యుద్ధానికి రా. ఏమనుకుంటున్నావు? ఈశ్వరుని కంటే మిన్నగా నా గదా నైపుణ్యంతో నీ పొగరు దింపేస్తానయ్యా. ఎక్కడని దాక్కుంటావు? గదతో నీవెప్పుడు నాతో పోరాడటానికి వస్తావా అంటే గదా యుద్ధంతో నువ్వెప్పుడు తలపడతావా అని నేను నిరీక్షిస్తూ ఉన్నానయ్యా. రా, నీ సంగతి తేల్చేస్తానంటున్నాడు దుర్యోధనుడు. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ ఉన్నారు. అంత దుర్యోధనుడు అంటాడండి, నాకెదురై పినాకియున్ పినాకము బట్టక యుద్ధతిన్ గదా భీకర వృత్తి చూపుటకు వేర్చిన నెక్కుడు వేర్చి చిరికింగై కొనకే పడంచి భుజగర్వ సమున్నతి నిర్వహింతూ నీకెక్కడ దాగవచ్చు గదనేనని చేయుటకు గడంగినం నాకెదురై పినాకియుం పినాకము బట్టక యుద్ధతిన్ గదాభీకర వృత్తి చూపుటకు వేర్చిన నెక్కడు వేర్చి చిరికింగై కొనకే వడంచి. నే గదభూని రణమును ప్రారంభించినట్లయితే ఆ ఈశ్వరుడే అయినా తన ధనుస్సు అయినటువంటి పినాకమును పట్టుకొనక గదాయుద్ధానికి విజృంభించినా నేనంతకన్నా ఎక్కువ విజృంభించి, అంటే నాతో సాక్షాత్తు పినాకమును పక్కన పెట్టి గద చేయబోని, అది గదా యుద్ధం అయితే గద చేయబోని ఈశ్వరుడే తలపడినా సరే నేనే విజృంభిస్తానయ్యా. నేను గణింపను. శత్రువు పొగరు పోకార్చి భుజబల గర్వాది కృత్యముల నడుపగలను సుమా. ఈశ్వరుడే అంత అయితే ఇక నీవెక్కడ, ఎక్కడికని పోతావు? రా, ఎక్కడ దాక్కుంటావు? విధి వశంబన ఎదురుపడ్డావు, నేటికి కదా. రా రా భీమా, నేను నిజంగా ధన్యుడనయ్యానయ్యా అని దుర్యోధనుడు పలికాడు. ఎవరి బీరాలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. భీముడు పోరుకై దూకాడు. ఏనుగుల హింకారావాలు, గుర్రాల సగలింతలు ఇవన్నీ కూడా తోడయ్యాయి, శుభ సూచకములయ్యాయి. చండ ప్రచండ గంధా తాడనమన చండ ప్రచండ గదా తాడన ఉద్ధృత ధ్వనులు ఆకాశమును తాకాయి. మరి ఆ రెండు గదలు ఢీకుంటాయి కదా, ఆ తాడనం పదతాడనం గదల యొక్క ఆ రెండు ఢీకొనగా వాటి యొక్క శబ్దం ఘోరాది ఘోర పదతాడన శక్తులు పీడింపగా పదఘట్టములు అలా బరువుగా పడతాయి. అప్పుడు భూమి ప్రకంపనములీన సాగే, వణిగిపోతుందట ధరాతలం. రౌద్రాతిశయములు ఇనుమడించా, రౌద్రం అతిశయం ఇనుమడించగా కోపం, భుజబలం, దర్పం, వ్యూహం అగ్నిజ్వాలా కిరణ రంజిత రోజులగయ, అగ్నిజ్వాలా కిరణ రంజిత రోజులగయ. ఎక్కడ? కనుకాంతుల జ్యోతులాయే. ఆ కోపంతో, ఆ ఉద్రేకంతో, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి ఆ అమిత ఉత్సాహమైన ఆ రణోత్సాహం, భీభత్సం, ఈ భావాలతో కళ్ళు ఆ కోపానికి ఎర్ర జీరలు నిండి అవి ఎలా ఉన్నాయండి? కిరణ రంజిత రోజులు, అగ్నిజ్వాల, నిప్పులు కురుస్తున్నాయి కోపంతో కళ్ళు. భయంకర శబ్ద విస్ఫోటన, చటాచటుల బెదిరింపుల, గాండ్రింపుల, కొండ గుహలలో ప్రతిధ్వనులీనుతా ఉన్నాయి అని అనిమేషుల నయనములు
కలములు పాలై, అనిమేషన్ అంటే దేవతల రెప్ప వాల్చినటువంటి వాడు, వాళ్ళ యొక్క చూపులు కూడా కలకల పాలైపోయాయి, చూడలేకపోతా ఉన్నారు. సప్త వసుంధర సముఘటిత భూభారమును భరించు ఆదిశేషువు కదులుతూ ఉన్నాడు. ఈ పదాలు ఎప్పుడైతే పడుతున్నాయో, భూమి ఎప్పుడైతే చలిస్తుందో, ఈ భూమి భారమును వహించేటువంటి ఆదిశేషుడు ఆయన తల అలా ఊగుతూ ఉందట. దిగ్గజాలు భీతిల్లాయి. తొలి గదాఘాతం భయంకరమైపోయింది. ఖడేలమనేటువంటి శబ్దంతో రెండు గదలు అలా ఒకదానికొకటి భయంకరంగా తగులుతూ ఉన్నాయి. చండగదా పరస్పర ఘటనంబుల, చండగదా పరస్పర ఘటనంబుల, మెంట బెల్లడరెడు మంటగములం పరమ ఘోరములగు పద తాడనంబుల, నొలయు వసుంధర చలనములును ఉద్భట క్రోధ సముద్రేకముల, చూట్కులం వెల్ల సిల్లెడు నరునరుచుల, దారుణ ధ్వనులగు తర్జన లీలలన్ పరగు పర్వత గుహ ప్రతిరవమ్ముల, అనిమిషుల దృషట్లు మిరిమిట్లు గొనంగా, భుజగ పతియు కూర్మంబు సంకట పడంగా, ధరణి కిరణములు వెల్కంబార, దిక్కులు బెదర ఒప్పిన తొలితాకు మహోగ్రమగుచు. తొలితాకు ఆ ఉత్సాహంగా, ఆ కోపంతో, ఆ రౌద్రంతో, ఆ విసురుగా అలా రెండు గదలు అలా ఖడేల్మని ఒకదానికొకటి తాకాయి. భయంకర గదలు ఒండొదిడిని తాకగా ఒకదానినొకటి ఆ గదలు తాకగా, ఆకాశంలో నిండుగా మండే మంటల గుంపు చేత మహాభయంకర కాలి తాకిడికి ఆ పదాలు అలా అడుగులు వేస్తారు కదా, ఎత్తులు పై ఎత్తులతో, ఘోరమైనటువంటి భూకంపాలతో, చెలరేగినటువంటి కోపంతో, ఆ కోపం ప్రకోపించగా, ఉద్రేకం అతిశయిల్లగా, రక్తవర్ణ కాంతులు ప్రజ్వరిల్లగా, కనుల యొక్క కాంతులు భయంకర శబ్దాలతో బెదిరింపులతో ప్రతిధ్వనులు ఈనుతా ఉన్నాయి. కొండ గుహలు రెప్పపాటులేని దేవతల యొక్క చూపులు బెదిరిపోతూ ఉన్నాయి. భూభారం వహించే ఆదిశేషుడు తాబేలు కష్టపడేలా, కూర్మావతారం హరిహరులు వాళ్ళిద్దరూ బెదిరిపోతున్నారట, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారట. సూర్యకిరణాలు వెలవెలబోతూ ఉన్నాయట. ఎందుకు? ఈ యొక్క గదాఘాతం యొక్క తాకిడులకు రాలే ఆ నిప్పు రవ్వలు కానివ్వండి, కనులలో వెలుగొందే అగ్ని జ్వాలలు కానివ్వండి, దిగ్గజాలు భీతులుతా ఉన్నాయి. ఆ తొలితాకు కణేల్మంటూ కణకణ రావాల భీకరంగా ఒప్పారే. అంత అరివీర భయంకరంగా, వర్ణనాతీతంగా వాళ్ళిద్దరు కూడా చక్రగతుల గదలు తిరుగుతూ ఉన్నాయండి. ఒకరికొకరు గణింపరు, ఒకరినొకరు లెక్క చేయరు. వీరత్వం విజృంభిస్తూ ఉంది. జంబాసుర ఇంద్రుల వలె పరస్పరం ఢీకొన్నారు. ఆ పోరాటం, ఆ కిరీటాలు ముక్కలై కవచాలు ఊడి రాలిపోతూ ఉన్నాయి. ఒక దిక్కుకు వస్తున్నట్లుగా భ్రమ కల్పించి చూడండి రణక్రీడ, మరో దిక్కునకు అడుగు వేస్తూ దిక్కులు మారుస్తూ గదలు రువ్వుతూ తాడించ భీమును నిర్వహించేలా దుర్యోధను యొక్క నేర్పు అద్భుతంగా ఉంది. గదతోడన్ గద చుట్టి, గదతోడన్ గద చుట్టి రా దిగుచుచున్ గండొప్పలంఘించి మారు దెసల్ గై కొనుచున్ కడంగి పలు మారుం దాకుచున్ పాయుచున్ పదబాహా కటి మధ్యవక్షముల సంభావ్యత్వరా చిత్రితోన్మిద నానాగత రేఖలన్ మెరయు భీమత్వత్సుతుల్ దీప్తులై గదతోడన్ గద చుట్టిరి. ఆ గద రెండు ఒకదానికొకటి లెంకబెట్టి తగిలించి బాహాబాహిగా లాగుతూ దూకుతూ ప్రక్క దిక్కులకు ఊపుతూ ఒకరినొకరు తాకుతూ దూరంగా పోతూ పాదాలు, భుజాలు, నడుము భాగం, ఆ గుండెపై ప్రహరములు అనగా ఆ గద తాడనములతో బాదుకుంటూ ఉన్నారు. ఆ విధంగా రణక్రీడ అత్యంత ఉత్సాహంగా, అత్యంత భయానకంగా సాగుతూ ఉంది. తాకే దెబ్బలు తప్పిపోయిన దెబ్బ
అలా దెబ్బ వేస్తే తాగితే ఒక శబ్దం, తప్పిపోతే అని దాన్ని మళ్ళీ నిలవరించడం మరొక అవస్థ. ఆ విధంగా వారి వారి యొక్క ప్రతిస్పందనలు, శరీర భాగాలు ఉబ్బు, అంతే కదా, గాలి బిగించాలి, నిలవరించగలగాలి. రక్తం పౌరుషంతో యుద్ధం, ఉబికే రక్తం తాకిడికి ఏమవుతుందండి, రక్తం గడ్డగడుతుంది, ఆ ఉబికి ఎర్రగా బారుతుంది శరీరం. వీరాగ్రవేశం, అది వీరావేశం అతిశయించు గర్వాతి శైలు, ఆ ఇద్దరు కూడా వారి యొక్క రణతంత్రం అత్యంత భయానకం. శరీరాలను ఉత్తేజింప జయవాంఛలు పొంగగా తమను తాము కాపాడుకుంటూనే నేర్పరితనంతో విన్యాసం ప్రదర్శిస్తూ ఉన్నారు. గదాదండ పీడిత శరీరంబులు కార్చు రక్తధారలు, దెబ్బ తగులుతుంది, ఆ కండ పగిలిపోతుంది, రక్తం చిమ్ముతూ ఉంటుంది, మోదుగు పువ్వుల్లా సొమ్మసిల్లటం. ఆపై వెంటనే జాగ్రత్తగా మళ్ళీ వెంటనే కారే రక్తంతో కళ్ళు తుడుచుకొని మళ్ళీ లేచి నిలబడతాం. వైరి కదలికలు పసిగట్టడం ఎలాగా, ఆ కను కొనల నుంచే చూడండి, కళ్ళు మూతపడతా ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది, స్రవిస్తూ ఉంటుంది. ఆ బాధను భరించాలి పళ్ళ బిగువుతో. మళ్ళీ ఎక్కడొచ్చి మీద పడతాడో అని చెప్పని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. బండన పండితుల రణ క్రీడ అది. ఎలా ఉందండి ఆ పరిస్థితి? రౌద్రరసమే రూపు దాల్చెనో, ఆకృతి ధరించిందా, భయంకరములై విజృంభించినయా ఆ రౌద్రరసం. బెదిరింపులు, వెదజల్లే రక్తధారలు, బెదరింపులు, చైన్యమంటూ వెదజిల్లే రక్తధారలు, వాటి యొక్క చిందులు గదల జంట ఒండుతో తాకి మేఘాల రాపిడితో తటిల్లతలు చిమ్మే ఉరుముల సవ్వళ్ళు, 2 గదులు దాకి కణేలు మన మోగుతాయి మేఘం గర్జించినట్లుగా. అలాగే ఆ మెరుపు, ఆ రవ్వలు ఎలా ఉన్నాయండి, తటిల్లతల్లా మెరుపులు, మేఘములు మెరిస్తే ఎలా ఆ మెరుపు ఒకేసారి కిందకు వస్తుందో, ఉరుముతో పాటు ముందు మెరుపు వస్తుంది, తర్వాత ఉరుము వస్తుంది. ఆ విధంగా వాటినే ధిక్కరించచ్చు, ఉరుముల మెరుపులను ధిక్కరించచ్చు. రవ్వల జల్లులు రాలసాగే, జయాపజయాలు నిర్ణయింప ఊహకందిన వైచిత్ర్యం బది. ఎవరు జయిస్తారు, ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ చెప్పడానికి వీలు లేదు. వలపడ తిరుగుతాడు ఒకడు, ఎడమవైపున ఒకడు తిరుగుతాడు, వాడిని అదిరించుకుంటూ కుడివైపు నుంచి మళ్ళీ ఒకడు వస్తాడు. భీమ దుర్యోధనుడు. దాపడ జేరు మరి ఒకడు, గిరగిర తిరిగినటువంటి భీముని గదాదండం దుర్యోధన పక్షమును వేయగా అలా గిరా తిప్పాడు. ఒక్క ఉదుటన మహా భయంకరమైనటువంటి బరువుతో ఉంటాయండి అవి. ఒక చేత్తో లేవటం కష్టం, వాళ్ళకి సాధనతో ఆ ప్రక్రియ వాళ్ళకి అలవాటై ఉంటుంది. కాబట్టి అలా తిప్పి ఆ వేగం అందుకున్న తర్వాత ఆ వేగాన్ని నిలవరించలేని పరిస్థితులలో ఆ వక్షం మీదనో ఆ దేహం మీదనో వేసేస్తారు. మళ్ళీ తాను తిరిగి తప్పించుకుంటాడు. వాట మెరిగి దుర్యోధనుడు ఆపై భీముని నుదుటి భాగాన్ని పగులగొట్టనుంచి గద విసిరాడు. శీఘ్రంగా మెరుపులా తప్పించుకున్నాడు. తిరుగుతూనే దాన్ని గమనించి తిరుగుతూనే ఆ దుర్యోధనుడు ఏం చేశాడండి, మెడపై బలంగా మోదాడు. ఎప్పుడైతే నుదురు తప్పిందో ఆ వేటును మెడపై వేశాడు. పెనుగాలికి నేల కొరిగినటువంటి మహా మధ్య వృక్ష రాజం వలె దుర్యోధనుడు కూలిపోయాడు. పాండవులు సంతోషించారు. రారాజు మళ్ళీ తిరగబడ్డాడు. స్పృహ తప్పుతూ నిలుపుకొని తిరగబడి చిత్ర విచిత్ర రీతిలో భీముని వరుసగా బాధించాడు. కసిగా దెబ్బతిన్నాడు కదా, చెలరేగిపోయాడు. భీముడు నేలపై పడిపోయాడు. దాన్ని చావుగా ఎంచి సింహనాదం చేశాడు దుర్యోధనుడు. అంటే ఓ మహారణ పండితుడు పడిపోయిన వాడిని చచ్చాడా బ్రతికాడా అన్నది నిర్దేశించలేని స్థితిలో ఉండడు. కానీ ఆ స్థితిలో చావుగా భావించాడంటే ఆ దెబ్బ, ఆ గదాఘాతం ఎంత భయంకరమైనదో, ఆ భీముడు అంతటివాడు ఎలా నేల రాలాడో, పడిపోయాడు, మూర్ఛిల్లాడు. ఒళ్ళు తెలిసి మళ్ళీ ఎప్పుడైతే సింహనాదం చేశాడో దానికి మేల్కొన్నాడు. ఒళ్ళు తను తెలుపుకొని లేచి నిలబడ్డాడు. బాగా సాధనలతో ఉన్నాడు రారాజు దుర్యోధనుడు, బలంతో ఉన్నాడు భీముడు. నేర్పుగా రారాజు, బండగా భీముడు.
ఆ విధంగా సాగుతూ ఉంది పోరు. అంతలో భీముడు అర్జునుడి వైపు తలదిప్పి తలవన తలంపుగా చూశాడు. అర్జునుడు తొడలు చేతితో చరిశాడు. సైగను పసిగట్టాడు భీముడు. అంతలో దుర్యోధనుడు భీముని తీవ్రంగా గదతో కొట్టగా సొమ్మసిల్లాడు భీముడు. విలాసంగా ఎగిరి దూకాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే భీముడు పడిపోయాడో ఇతనికి రాజస్యం అతిశయిల్లి ఆకాశంలోకి అలా ఎగిరాడు. ఉరికిన తేరిపై కుర్రికి ఉగ్రత భీముడు వ్రేయన వివుండు ఉరక మహద్భుత స్ఫురణం ఊర్ధ్వ పరిభ్రమణంబు చేసినం తెరపియతండుగాంచి సముదీర్ణ రయంబున వైచే పెందొడల్ విరిగిన నగ్రాగ్రముద్ధట హత్యంబడు చాట్పునంబడెన్ స్వస్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించ ప్రార్థన. శ్రీ రామా టీవీని సబ్స్క్రైబ్ చేయ మనవి. అయ్యా ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేసినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా ఆదరించ ప్రార్థన. సీతారాం. లింక్పై టచ్ చేయ ప్రార్థన.